రోజుల నుంచి ఈ గణపతి నవరాత్రులు ఈ 9 రోజులు గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే గత 25 సంవత్సరాల నుంచి అన్నదానం కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా ప్రతి ఏడు 2,500 నుంచి 3,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఇక్కడ అన్నదాన రూపంలో వితరణ చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? 24 నుంచి 1984 నుంచి గణపతి నవరాత్రి ప్రతి సంవత్సరం నిమజ్జన ఏర్పాట్లు ఎక్కడ చేయాలి? నిమజ్జనం ప్రతి ఏడు కొంచెం దూరం వెళ్ళేదండి. ఈసారి మాత్రం మన పెద్ద చెరువులోనే సౌకర్యవంతంగా ఉందని ఇక్కడే చేస్తున్నాం. నవరాత్రులు మొదలుకొని వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంది. ప్రతిసారి పండి వితరాత్రి కార్యక్రమం పట్టణాటం కల్చరల్ యాక్టివిటీస్ ఏదో ఒక యాక్టివిటీ ఈసారి కొంచెం టైము అనుకూలించేది కాబట్టి సో ఈసారి నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ప్రతి ఏడు గత 25 సంవత్సరాల నుంచి అన్నదానం కార్యక్రమం. సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కంబైన్గా కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ వారు సహాయ నేను యూత్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి అందించారు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యాక కూడా మళ్ళీ యూత్ వారికి అదే విధంగా వారికి సహాయకం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఫస్ట్ స్వామివారిని గుడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ పార్క్ వద్దకు వచ్చిన తర్వాత ప్రతి ఏడు పార్క్ వద్దకు వచ్చిన తర్వాత 8 గంటలకు లడ్డు వేలం పాట ఉంటుందండి. మన దగ్గర లడ్డూలు కూడా మామూలుగా అసోసియేషన్ నుంచి స్వామివారికి ఒక లడ్డూలు సమర్పించడం జరుగుతుంది. ఎవరైనా భక్తులు సమర్పించిన లడ్డు ఇంకో లడ్డు ఆనవాయితీగా గత 84 నుంచి ప్రతి సంవత్సరం రాజేశ్వరి గారి ఇంటి నుంచి ఒక లడ్డు స్వామివారి జరుగుతుంది. అయితే మా దగ్గర ప్రతి సంవత్సరం 2 లడ్డూలు వేయడం కేటాయిస్తారు. దాదాపుగా 2 లడ్డూలు కలిపి ఒక 3 లక్షల రూపాయల వరకు లడ్డు వేయడం భక్తులు కొనుక్కోవడం జరుగుతుంది. ఒక లడ్డు మాత్రం అసోసియేషన్ సభ్యుల ప్రసాదం రూపంలో పంచుతారు.